హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'మమతల కోవెల' మరొక మినీ వ్లాగ్‌తో అయితే నేను మీ ముందుకొచ్చేసాను. ముక్కోటి ఏకాదశి కాబట్టి ముందు రోజే అంటే సోమవారం రోజే ఈవినింగ్ నేను దేవుడి ఫోటోలు, ఇంకా దేవుడికి సంబంధించిన పూజ సామాన్లు అన్నీ అయితే శుభ్రం చేసేసుకొని, ఇలా బొట్లు అంటే కుంకుమతో అలంకరించేసుకొని, ఒక్కొక్క పువ్వు అలా పెట్టి ఉంచాననమాట. తర్వాత అంటే మళ్ళీ తులసమ్మను కూడా శుభ్రం చేసి అందంగా అలంకరించాను. ఇలా తులసమ్మను అలంకరించిన తర్వాత ఇలా చూస్తుంటే ఎంత అందంగా అనిపించిందో. ఆ తర్వాత ఏంటంటే ముక్కోటి రోజు తెల్లవారుజామున అమ్మాయి తొందరగా వచ్చింది. అదేనండి చెప్పాను కదా! తెలిసిన వాళ్ళ అమ్మాయి ఇంట్లోకి పనికొస్తుందని. సో, ఆ అమ్మాయనమాట. మళ్ళీ అమ్మాయి కూడా ఇంట్లో పూజ చేసుకొని గుడికి వెళ్ళాలి కదా! అందుకని. ఈ ముక్కోటి రోజైతే మా ఊర్లో ఇలా రథం ముగ్గులైతే వేసుకుంటాము. ఈ ముగ్గయితే తనే వేసింది. కొన్ని కొన్ని రాని చోట్లయితే నన్నడుగుతా ఉందనమాట. తనకి కొంచెం నేనైతే హెల్ప్ చేశాను. ముగ్గయితే చాలా మంచిగా అనిపించింది గదా! ఆ తర్వాత నేను స్నానం చేసి, చిన్నగా ఓపిక చేసుకొని, గుమ్మాన్ని శుభ్రం చేసి, పసుపు, కుంకుమ పెట్టాను. తర్వాత ఇంట్లోకెళ్ళి పూజ చేసుకున్నాననమాట. గుడికి వెళ్దాము అని అనుకోని మా వారిని అడిగితే, "నువ్వు వద్దులే నేను వెళ్తాను" అన్నారు. ఎందుకంటే మళ్ళీ బైక్ మీద కూర్చోవటానికి ఇబ్బందవుతుంది అని. సో, ఆటో బుక్ చేసుకొని వెళ్ళాలంటే గుడి దగ్గరికి వెహికల్స్ దగ్గరికి రానియరనమాట. అక్కడికి వెళ్ళినా గూడా నడవాల్సిందే. అందుకని వద్దన్నారనమాట ఆయన. కానీ నేనెప్పుడు ఎలా ఉంటుందో తెలియటం లేదు కదండీ! అదే చెప్పాను కదా! సడెన్‌గా నా హెల్త్ ఇష్యూ వచ్చిందని. దాని గురించి అడగంగానే మా వారు ఎప్పటికో కన్విన్స్ అయ్యి, సరేలే అని చెప్పి చిన్నగా తీసుకెళ్తాలే అనన్నారు. తీసుకెళ్ళటానికి ఇబ్బంది కాదు కానీ, అక్కడేంటంటే కొంచెం దూరంలో వెహికల్స్ పార్కింగ్ చేయాలి. గుడి దగ్గరలోకి రానివ్వరు. సో, నడవలేనేమో అని దాని గురించనమాట. గుడికి వెళ్ళిన తర్వాత ఫుల్ రష్‌గా ఉంది. కొంచెం ఇబ్బంది అనిపిస్తుందేమో అని అనుకున్నాను కానీ లేదు. స్వామివారి ఉత్తర ద్వార దర్శనం అయితే బాగా జరిగింది. స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత క్యూ లైన్‌లో నుంచొని ప్రసాదాలు అవైతే తీసుకున్నాము. మా ఊరి ముక్కోటి ఏకాదశికి ప్రత్యేకత ఏందంటే స్వామివారి తీర్థము శంకు తీర్థం అనమాట. శంకులో ఇస్తారు. సో, అదే మా మంగళగిరి ప్రత్యేకత. ఆ చూస్తున్న లైను ఆ శంకుతీర్థం కోసమేననమాట అండి. ప్రతి సంవత్సరము నాకు శంకుతీర్థం తీసుకోవడానికి కుదిరేది కాదు. ఎందుకంటే ఆఫీస్‌కెళ్ళేదాన్ని గాబట్టి, ఆ టైంలో అసలు అయ్యేది కాదనమాట. లాస్ట్ ఇయరు తీసుకోవటానికి కూడా కుదరలేదు. కానీ లాస్ట్ ఇయరు పక్కింటి అమ్మాయి ఇచ్చింది. ఈ ఇయర్ అన్నా తీసుకుందామంటే, ఈ ఇయర్ గూడా ఇలా హెల్త్ ఇష్యూ రావటం వల్ల, ఈ ఇయర్ గూడా పక్కింటి అమ్మాయి